చూశారా యమరాజా, ఈ బంగారు రాజు ఈ లోకం భూలోకం అని తేడా లేకుండా అనుభవించడానికే పుట్టినట్టున్నాడు. కాలం మారుతూ ఉంటుంది చిత్రగుప్త. మాట అర్థమైంది, అంతరార్థం అర్థం కావట్లేదు ప్రభు. అన్ని గడియలు శుభగడియలు కావు. రాహుకాలాలు యమగండాలు కూడా ఉంటాయి. వేచి చూడు. ఏటి తాత? బంగారాజు కొడుకు వచ్చాడు. టైం వచ్చింది. ఎక్కడికి పోతాడు? ఒరే ముత్యాలు టీ బట్రా. అట్టగానే అమెరికాలో ఏమైనా ఇల్లు పెట్టేవారా? పెట్టా పెద్దిల్లు ఒకటి చిన్నిల్లు ఒకటి. ఏది కావాలి? ఇదా ఇదా? బొగ్గల భాగ్యం పూల కొట్టేట్టిందేంటి? ఇదిగో పూలన్నీ సరిగ్గా పెట్టు. అలాగే. సురే నేను. అరే సురే ఏంటి అడుగుతున్నావు? తాగుపోతేదవా మారలేదు ఇడు. ఏమైందయ్యా? ఏమైంది? ఆయన వచ్చేసాడు. ఎవరు? బంగారాజు గారు వచ్చేస్తున్నాడు. బంగారాజు గారు రావడం ఏంటయ్యా? అవునే, జమీందారు బంగారాజు గారు వస్తున్నారు. అమ్మ నన్ను చంపేస్తాడు. నేను బతకను. నేను చచ్చిపోతా. ఆగయ్యా, ఆగు. ఏం చేస్తున్నావు? నా మాట విను. నేను చచ్చిపోతా. ఆయన వచ్చేసాడు. బంగారాజు గారి కొడుకుని చూసి బంగారాజు గారు అనుకుంటున్నావేమో. నీకేమైనా పిచ్చా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోయిన ఆయన రావడం ఏంటయ్యా? అమ్మ తోడే బంగారాజు గారిని నేను చూశాను. తాగి పైచి వెక్కి పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా బంగారాజు గారు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు. అప్పుడు బంగారాజు గారు నా చేతుల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు బంగారాజు కుటుంబం మొత్తం వాళ్ళ చేతుల్లో చచ్చిపోయే టైం వచ్చింది. పోతారు, అంతా పోతారు. డాక్టర్ బాబు గారు, రాము బాబు గారు, బాబు మిమ్మల్ని చూసి నాన్నగారు అనుకున్నాను బాబు. అందుకే భయపడి పారిపోయాను బాబు. నాన్న చూస్తే మాత్రం భయం ఎందురా? బాబు బాబు నన్ను మరణించండి బాబు. ఏమైందిరా? బాబు మీ నాన్నగారిని నేనే చంపేశాను బాబు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? తాగుపోతారు. నువ్వు చంపడం ఏంటి? తాగబోతు నా కొడుకుని బాబు. డబ్బుకి ముందుకు ఆశపడి మీ నాన్నగారిని చంపేశా. ఆ బాబు మోయిలాగే రోజు చచ్చిపోతున్నారు బాబు. ఇప్పుడు మీ కుటుంబం అంతా ప్రమాదంలో ఉంది బాబు. అది చెప్పడానికే వచ్చా. మిమ్మల్ని కాపాడుకోవాలి. ఏంటి ప్రమాదం? చెప్పు. వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? వాళ్ళు వచ్చారు. చంపేస్తాను. ఎవరురా? చంపేస్తాను. ఎవరురా? చంపేస్తాను. రే సూరి, ఏమైందో చెప్పరా? ఏంట్రా ప్రమాదం? నన్ను ఎందుకు చంపావురా? రే ఎందుకు చంపావురా? ఏంట్రా ప్రమాదం? ఏమైందో చెప్పరా? రే సూరే,
ఏంటి బంగారాజు? నన్ను చంపేశారా? ఎందుకు చంపారు? చెప్పకూడదు. చెప్పకూడదంటే ఎలా స్వామి? సరే, నేను ఎలాగూ పోయాను. నా కుటుంబానికి ప్రమాదం అంటున్నాడు. నిజమా? ఎవరి వల్ల? అది చెప్పకూడదు బంగారాజు. నువ్వు కూడా చెప్పకపోతే నాకెవరు చెప్తారు? భూత భవిష్యత్ కాలాలు చెప్పడం యమధర్మం కాదు. ఇదంతా చూడ్డానికా నన్ను ఇక్కడ పంపావు? నాకెందుకు ఇంత శిక్ష? అంత పాపం చేశానా? కర్మలను అనుసరించడం, అనుభవించటం ఎవరికైనా తప్పదు బంగారాజు. అయిపోయాడయ్యా. రాజేంద్ర, అయ్యా, బంగారాజు కొడుకు మీద ఒక కన్నేసి ఉంచండి. వారు ఎవరితో మాట్లాడుతున్నాడో చూడండి. ఏమైనా అనుమానం వస్తే నాకు చెప్పండి. సత్య, ఇదిగో. ఇంత ప్రమాదం ఉందని సత్యకు తెలిస్తే తట్టుకోలేదు.